గొప్ప పౌరాణిక నాటకకర్త, స్త్రీ పాత్రను వేయటంలో చరిత్ర సృష్టించినటువంటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి మరణించి ఆయన కళామ తల్లి యొక్క ఒడిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆయన సంస్మరణ సభ ఈరోజు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రంగస్థల కళాకారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇచ్చేశారు. అందులో సినీ రచయిత బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారుడు బుర్రా సాయి మాధవ్, వారి తల్లి జయలక్ష్మి గారు, వీరంతా కూడా వచ్చి ఉన్నారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేద్దారు. నాటక రంగంలో ఒక రకంగా చెప్పాలంటే దేశ చరిత్రలోనే మహిళలు వేదికల మీదకి వచ్చి ఆడపాత్ర చేయాలంటే జంకుతున్న సమయం. నాటకాలు వేయడానికి ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో ఆడపాత్రలు, స్త్రీ పాత్ర వేయడానికి నిజంగా స్త్రీ అయినా ఆ వేదిక మీద ఉంది అనేటువంటి భావన కల్పించినటువంటి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరి సామాన్యుడు కాదు. ఆయన వేస్తున్నటువంటి నాటకాలు చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క కళని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ఆయన వేసినటువంటి పాత్రల్ని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన కొడుకే మన రచయిత, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. మరి సాయి మాధవ్ ఒక తండ్రి గారు మరణించడంతో మరి ఆయన ఎంతో బాధగా ఉన్నప్పటికీ ఆయనతో తండ్రితో ఉన్నటువంటి 4 మాటలు పంచుకుంటారని చెప్పి అడుగుతున్నారు. సాయి మాధవ్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మా నాన్నగారి బిడ్డలని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానండి. ఈరోజు నేను ఈ మాత్రం రాయగలుగుతున్నాను, అసలు సాయి మాధవ్ అనేవాడు బాగానే రాస్తున్నాడు అనేటువంటి కొంచెం కాస్త పేరు వచ్చింది అంటే అది కేవలం ఆయన ఇచ్చిన జన్మ. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో నాకు ఫోన్ చేసి ఇట్లా మీ నాన్నగారు కాలం చేశారంట కదండి అని చెప్పి నన్ను ఓదార్పుగా నాతో మాట్లాడిన వాళ్ళు గొప్ప వాళ్ళండి. నేను అది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆయన అఖండమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నటుడుగా ఆయన ఒక మహానటుడు అన్న విషయం చాలా మందికి తెలుసు. కానీ కవిగా, రచయితగా, ఒక ప్రయోక్తగా, ప్రవచనకారునిగా, పౌరాణికుడిగా
బహుముఖమైనటువంటి అంశాలు మా నాన్నగారిలో ఉన్నాయండి. బహుముఖ ప్రజ్ఞాశాలి. అది నేనుగా చెప్పడం అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను మా నాన్నగారి గురించి ఏదో గొప్పగా చెప్పడం అన్నట్టుగా ఉంటుంది అది. కానీ ఇప్పుడు ఆయన లేరు కాబట్టి అంత గొప్ప మనిషికి నేను పుట్టాను అని గర్వంగా చెప్పుకునే ప్రాసెస్లో నేను చెప్పుకోవడమే తప్ప నేను కొత్తగా ఆయన గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనుకునేది ఒకటే, అందులో కొంచెం కాస్త సాయిమాధవ్ అనేవాడు బాగానే చేస్తున్నాడు, బాగానే రాస్తున్నాడు, కొంచెం వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతున్నాడు, ఆయన పేరు చెడగొట్టలేదు, అంతా కాకపోయినా పర్లేదు ఆయన కొడుకు అని చెప్పుకుంటున్నందుకు వీడేదో కాస్త రాణిస్తున్నాడు అనేంత పేరు అయినా నేను తెచ్చుకోవాలి అని ఆయన ఆశీస్సులతో దానికోసం శ్రమిస్తా. ఏ కొడుకైనా తండ్రి విషయంలో చేయగలిగిందంతే. ఎవరు సో ఆయన నాకు ఈ జన్మ ఇచ్చినందుకు ఇలా రాయగలిగే స్థాయి నా డిఎన్ఏలో ఉన్నందుకు ఆయన ఇచ్చిన డిఎన్ఏ, ఆయన ఇచ్చిన జన్మ నేను అనుభవిస్తున్నాను. సో దానికి తల్లిదండ్రులకు ఎవరు థ్యాంక్స్ చెప్పుకోలేరు. తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకోవడం అంటే అది ఆ థ్యాంక్స్ అనేది ఎవరు క్రియేట్ చేయలే. నేను చేయగలిగింది ఒకటి, ఆయన ఇచ్చిన కాగడాలు పట్టుకొని అలా వెళ్తూ ఉంటాను. నా కాగడాలు నా పిల్లలు ఎంతవరకు తీసుకుంటారో తెలియదు కానీ అంతేనండి. అంతకంటే నేను ఈ మీ నాన్నగారి పేరిట అవార్డు ఒకటి సంవత్సరం అండి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం అనేది పెట్టాలనుకుంటున్నాను. అది ప్రతి సంవత్సరం కూడా మన తెనాల్లోనే జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా. ఎన్టీఆర్ కళా పరిషత్ 10 సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా మనం చేస్తూ ఉంటాం. ఎన్టీఆర్ కళా పరిషత్తులోనే ఈ అవార్డును కూడా మనం దానికి ఒక కమిటీని వేసి ప్రతి సంవత్సరం కూడా ఆ కమిటీ నిర్ణయించిన వారికి అవార్డు ఇచ్చి దాన్ని అలా కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అది ఈ సంవత్సరం నుంచే నేను జనవరి నుంచి దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. నేనున్నంత వరకు అవార్డు నేను ఇస్తూనే ఉంటాను, సమస్య లేదు. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం, దానికి ఒక ఫండ్ ఏర్పాటు చేస్తాం. అది కేవలం జస్ట్ ఊరికి ఒక షీల్డే కాకుండా కొంత నగదు కూడా దానికి కలిపి అది ఎంత ఏంటనేది ఒక కమిటీతో కూర్చొని చర్చించి దాన్ని కంటిన్యూ చేయాలని ఉందండి. అది జరుగుతుంది. శాస్త్రి గారు ఒక నాటక సాహిత్యానికే కాకుండా ప్రవచనకారుడుగానే కాకుండా అభినయ వాచస్పతిగానే కాకుండా అనేకమైన విధాలుగా అనేకమైనటువంటి మల్టిపుల్ టాలెంట్స్ అంటాం మనం. అంటే అది బహుముఖ ప్రజ్ఞకి పరాకాష్ట అయిన స్వరూపం బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన విద్వత్తుని మనం అంచనా వేయలేము. ఏ రంగంలో ఉన్నాడు? అభినయ పరంగా ఉన్నాడా, రచనాపరంగా ఉన్నాడా, మరి క్రియేషన్ అంటే మనం నాట్యం, ఆయనతో పాటు కలిసి మేము కూడా నాటకాలు చేశాము అనేటువంటి యొక్క ఊహ మాకు చాలా అదృష్టాన్ని కలుగజేస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆయన మాకు మిగిల్చినటువంటి యొక్క ఆయన భావాలు, ఆయన మాకు నేర్పించినటువంటి యొక్క అభినయపరమైనటువంటి యొక్క తాలూకు వాసనలు, ఆ రుచులు మేము అన్ని అనుభవించి ప్రేక్షకులకి అందించడమే ఆయనకి మేము ఇచ్చే నివాళిగా భావిస్తూ, మరి ఆయనకి ఘనమైన నివాళి ఈ రోజున సాయి మాధవ్ గారి ఆధ్వర్యంలో కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరగటం తెనాలిలో చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఆయన మళ్ళీ నాటక రంగానికి పుట్టాలని మేము అనుకో, ఎందుకంటే పుట్టి పెరిగేసరికి మళ్ళీ మేము ఉండం కాబట్టి ఏదైనా మహానుభావుల చరిత్రగా ఆయన శాశ్వతంగా నిలుపుకునేటువంటి ఆయన యొక్క స్మృతుల్ని, ఆయన రూపాన్ని శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పథకానికి మేము తప్పకుండా ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము ఆయన విషయాన్ని చర్చించి తప్పకుండా ఆయన్ని చిరంజీవిగా చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథని, అంటే ఆయన బయో ఇదంటాము ఆటోబయోగ్రఫీ, అది రాయమని చెప్పాను నేను.
అది కానీ తను రాస్తే దాన్ని మేము ముద్రించాలని ఏపీ నాటక అకాడమీ నుంచి ముద్రించి దాన్ని పాపులర్ చేసేటువంటి ప్రక్రియ చేద్దామని ఆలోచన. రావటం అందరు ఇక్కడి నుంచి బయలుదేరి ఆ రోజు ప్రోగ్రామ్ అక్కడికి అదొకటి. ఆ రోజు ఆయన ప్రోగ్రామ్ చూడటం జరిగింది. చాలా చిన్నప్పుడే అదేదో నా మనసులో అట్లా ఆయన హావభావాలు కానీ, పోలేపద్ది శర్మ గారేమో అత్తగారు సక్కుబాయిలో, ఆ పోలేపద్ది శర్మ గారు మళ్ళీ ఇక్కడ మనకి మారిస్పేట శివాలయం దగ్గర లంకా అన్నపూర్ణ గారిది ఒకరోజు, సక్కుబాయి ఒకసారి, అక్కడ వాళ్ళు గ్రంథి వెంకటేశ్వర్లు గారు అప్పుడు రోడ్డు మీద పెద్ద డయాస్ కట్టి 4 రోడ్ల కూడలిలో చేయించారు. అప్పుడు అసలు ఆ సక్కుబాయి చేస్తుంటే జనం విరగబడి అసలు ఎంత జనం వచ్చారంటే, అసలు అప్పుడు కూడా ఒక 12-13 ఏళ్ల వయసు ఉంటుంది నాకు. అవన్నీ చూస్తూ ఉండి వాళ్ళ నటనని వాళ్ళని చూసి నేను ఆస్వాదించి నేను ఈ స్థితికి వచ్చానేమో అని అనుకుంటాను. ఇంత మంచి అట్లాంటి వ్యక్తి మనకి దూరం అవ్వడం సహజం. జనన మరణాలనేది మనిషికి అది సహజం. కానీ మనం మంచి వ్యక్తిని, ఒక నటనా చాతుర్యము, ఒక మంచి వ్యక్తిని కోల్పోయామన్న బాధ. అట్లాంటి వాళ్ళతో పాటు నేను కూడా ఆ బుర్రా వారికి సంబంధించిన దాన్ని అని చెప్పుకోవటానికి ఒక గర్వం, ఒక సంతోషం, ఆయన దూరం అయిపోయారనే బాధ అన్నీ కలిసి మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నిజంగా మామూలుగా కూడా ఒక చక్కటి బొట్టు, తాను చక్కటి జడ వేసుకొని పూలు పెట్టుకొని ఒక మంచి చీరను ధరించి బజార్లో వెళ్తుంటే స్త్రీని చూస్తే స్త్రీ కూడా కొద్ది అసూయ కలిగేది. అయితే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క స్త్రీని పాత్రలో చూసినటువంటి పురుషులకు స్త్రీలకు కూడా చాలా అసూయ కలిగేది అని చాలామంది పెద్దలు దేశంలో చెప్పుకునేవాళ్ళు. మరి అలాంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరి కీర్తిశేషులు అవ్వడం మనకి కళారంగానికి తీరని లోటు, కళాభిమానులకు కూడా తీరని లోటు. ఆయన జీవించి ఉన్నంత వరకు కూడా ఈ కళారంగంలో ఎన్నో అవార్డుల్ని తీసుకొని ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసి ఆయన కళారంగ జీవిత ప్రయాణం మొత్తాన్ని కూడా ఇప్పుడున్నటువంటి కళాకారులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఆ పాత్రలో ఎలా వేషధారణ ఉండాలి, ఎలాంటి మూమెంట్స్ ఇవ్వాలి, డైలాగ్ని ఎలా డెలివర్ చేయాలి, ఏ సందర్భంలో అటు దుఃఖ సమయంలో మరి ఎలా నటించాలి, ఆనందంలో ఎలా నటించాలి అనేటువంటి ఈ మెలకువలన్నీ కూడా ఆయనే సాటి. వాటన్నిటిని కూడా ఈరోజు కళాకారులు ఆదర్శంగా తీసుకుంటూ ఇటు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఆయన పాత్రల్ని ఆదర్శంగా తీసుకుంటూ మరి ఎంతోమంది ఈరోజు మరి ఆయనలాగా నటించాలని ప్రతి ఒక్కరికి కూడా ఆశ కలిగేటువంటి పాత్రలు ధరించినటువంటి వ్యక్తి బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని మనవి చేస్తూ మరి ఆయనకి ఆయన కుటుంబానికి మరి ఈరోజు మేము ఈ సంతాప సభలో మరి ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని, ముఖ్యంగా తెనాలిలో వారి శ్రీమతి గారు బుర్రా జయలక్ష్మి గారు ప్రముఖ రంగస్థల నటీమణి, ఆయనతో పాటు మరి శ్రీమతిగా కాకుండా ఆయన భార్యగా కాకుండా కళారంగంలో కూడా వారు బుర్రా జయలక్ష్మి గారు ఎన్నో పాత్రలు ధరించి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు. మరి వారి కుమారుడే ఈరోజు బుర్రా సాయి మాధవ్ గారు ప్రముఖ సినీ రచయితగా ఎదిగి మన అందరికి కూడా ముందు ఏ సినిమా రిలీజ్ అయినా రచయిత ఎవరు బుర్రా సాయి మాధవ అనిపించే విధంగా మరి చిరంజీవి ఈరోజు ప్రయాణం చేస్తున్నాడు సినిమా రంగంలో అని మనం చూశారు కదా బుర్రా సాయి మాధవ్ ఏం చెప్తున్నాడు. ఆ తండ్రి ఆయన కొడుకుగా పుట్టినందుకు ఆయన ఎంతో అదృష్టవంతుడని, ఆయన చూపిన బాటలో తాను నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నానని, ఆయన పేరిట ఒక అవార్డు ప్రకటించి ప్రతి సంవత్సరం బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి అవార్డు అనేది ఒకటి రాష్ట్రంలో ఇవ్వబోతున్నానని, దానికి తగినటువంటి అవార్డుతో పాటు ఒక నగదు బహుమతి కూడా ఇవ్వడానికి తాను ప్రయత్నం చేస్తున్నానండి. అలాంటి కళాకారుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి కళాకారుడు ఆయన ఎంతో మందికి స్ఫూర్తి అని, ఆ స్ఫూర్తితో మరి ఎందరో కళాకారులు ఇంకా తయారవ్వాలని, ఆయన కొడుకుగా ఆయన జన్మ నాకు ఇచ్చినందుకు నేను ధన్యుడని చెప్పి సాయి మాధవ్ చెప్తున్నాను. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.